ఏమైంది ఏమైంది? ఏమైంది పూర్ణ? అవును, ఈ రోజే జాయిన్ అవుతున్నాడు. అవును. ఓకే 10:30 కల్లా వచ్చేస్తా. మావా గెటప్ అదిరిపోయిందిరా, సూపర్ గా ఉన్నావురా పూర్ణ. వీడి గెటప్ లో వచ్చాం బ్యాంక్ ఎంప్లాయ్ లా ఉన్నాడు కదా. చెప్పు మామా, గిడ్డం కాస్త తగ్గిస్తే ఇంకా బాగుంటావురా. లారా గారు ఉన్నారండి? నమస్కారం సార్. కూర్చోండి, చెప్పండి. నా పేరు తాతారావు. బెంచ్ సర్కిల్లో నాకు 10 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. దాని మీద పెద్దవాళ్ళ కన్ను పడింది. దాని సెటిల్మెంట్ గురించి మీ సాయం కోసం వచ్చాను. మీరేదైనా సాయం చేస్తేనే మేము బ్రతకగలం. లేదండి, నేను జాబ్లో జాయిన్ అయ్యాను, ఏమనుకోద్దు. మీరే దిక్కని వచ్చాను. మీ మనసు మారినట్లయితే ఆ విజిటింగ్ కార్డులో నా నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. వస్తాను సార్. వెయిట్ చేయపో. నేను ఒక సోషల్ వర్కర్ని. స్టేట్లో రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం సగం మందికి కూడా చేరట్లేదు. అందుకే మీ సాయం కోసం వచ్చాను. మీరు సాయం చేస్తే నేను ఫైట్ చేస్తాను. ప్లాన్ 2 శేఖర్. శేఖర్ ఎవడు ఇక్కడ? శేఖర్ ఎవడు? సార్ నాకేం తెలియదు సార్. నిజంగా నాకేం తెలియదు సార్. నన్ను వదిలేండి సార్. నన్ను వదిలేండి ప్లాన్ 3 భాస్కర్. రేయ్, భాస్కర్ అంటే నువ్వేనా? చెప్పేస్తా సార్. కానీ ఈ కేసులో మీ మేనల్లును కూడా అరెస్ట్ చేశారు కదా? అరెస్ట్ చేయలేదు, నేనే పంపించాను. చట్టానికి సహకరించాలి కదా. నేను ఎంపీ గారి మేనల్లుండి సార్. రేషన్ బియ్యం కుంభకోణంలో మా మామయ్య హస్తం ఉంది సార్. అది తెలుసుకున్న అశోక్ని చంపాలని ప్లాన్ చేశా. కానీ తప్పించుకున్నాడు సార్. ఇదే విషయం రేపు కోర్టులో చెప్పకపోతే ఏమవుతుందో తెలుసుగా. తెలుసు సార్. లే పద. ఏంటి సంతకం పెట్టడానికి వచ్చావా? పెట్టిపో. సార్, వీడి ఇలాంటివన్నీ మిస్ అయ్యాడు కదా? అవును సార్, కొంచెంలో తప్పించుకున్నాడు. కొంచెం మారినట్టున్నాడు కదా సార్? అమ్మాయి చేయబడింది కదండి, ఎవడైనా అంతే. ఈ ఆడాళ్ళు నిజంగా గ్రేట్ సార్. నా నెలలు ఇలాగే ఉన్నావనుకో, నీ మీదున్న రౌడీ షీట్ ఎత్తేస్తాను. వెళ్ళ. ఆడికి 4 నెలలు ఎందుకు సార్? ఆల్రెడీ ఇప్పుడే మారిపోయాడు. రౌడీ అయినంత ఈజీ కాదు మనిషిగా మారడం అంటే. ఎందుకు కాదు సార్? రాయ్, బీసెంట్ రోడ్లో 4వ వీధిలో 7వ నెంబర్ ఇంటికి వెళ్ళొద్దని నీకు 1,00,000 సార్లు చెప్పా. నువ్వు మానేవా సార్? ఇది అంతే, కొన్ని అలవాట్లు అంటించుకున్నంత ఈజీ కాదమ్మా వదిలించుకోవటం. వీడు అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది.
లారా ఎలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? పోలీసులు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. పూర్ణకి నేను బానే ఉన్నాను చెప్పు. అలాగే, నువ్వు జాగ్రత్త. అలాగే నేనుంటాను. సార్ ఫోన్ డ్రాప్ అయింది సార్. గంటలా ఉంటా కూడా బండిది. నువ్వు కేక బాస్. 15 డేస్లోనే టార్గెట్ పూర్తి చేసావు. అదేం లేదు బాస్, తెలిసిన కాంటాక్ట్స్ యూజ్ చేశాను అంతే. మేనేజర్ ఉన్నాడా? సార్ లోపల ఉన్నారండి. నమస్కారం సార్, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? మా బ్యాంక్లో టాప్ 10 అకౌంట్లో మీది ఒకటి సార్. చెప్పండి సార్, ఏం కావాలి? వాడేంటండి ఇక్కడ? ఎవరు? ఆ లైట్ గ్రీన్ షర్ట్. ఓ అతని పేరు పవన్ కుమార్ సార్. 15 డేస్ బ్యాకే మన బ్యాంకులో జాయిన్ అయ్యాడు. చాలా మంచి వర్కర్ సార్. ఏంటి మీకు ముందే తెలుసా సార్ అతను? వాడు అసలు పేరు పవన్ కుమారయ్య, కానీ అందరూ వాడిని లారా అంటుంటారు. అయినా వాడి ఇక్కడ ఎంప్లాయ్ ఏంటండి? వాడు పెద్ద రౌడీ షీటరు. రౌడీ షీటరా? ఇదిగో, ఇది వాడి పెట్టిన గీతే. సార్ నాకు తెలియదు సార్, ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యింది సార్. ఇలాంటి వెధవలు ఉన్న చోట నేను అకౌంట్ మెయింటైన్ చేయలేను సార్. వస్తాను. బాబు, నీ గురించి మాకిప్పుడే తెలిసింది. నీ వల్ల బ్యాంకులో పెద్ద పెద్ద అకౌంట్లే క్లోజ్ అయ్యేటట్టున్నాయి. నేను పై వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. తెలిసి కూడా నీ జాబ్ నేను కంటిన్యూ చేయలేదు. ప్లీజ్ అర్థం చేసుకో. లైట్ తీసుకోమామా, ఈ జాబ్ కాకపోతే ఇంకొకటి. మనకి ఈ జాబులు సెట్ అవ్వరు. ఎక్కడికి వెళ్ళినా ఎవడో కూడా అడ్డుపడుతూనే ఉంటాడు. మనం చేసే పని మనకు కరెక్ట్ రా. ఏ ఆపరా రా మామ, ఏదో మార్గం దొరుకుతుంది లేరా. పూర్ణ. నానా అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. రాగానే ఒక శుభవార్త విన్నాను. శుభవార్త? తానే చెప్తుందట. హలో. పూర్ణ, అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నిజమా? వస్తున్నాను. అరే మామ, నువ్వు నిజంగా మామ కాబోతున్నావురా? అరే కంగ్రాట్స్ మామా. అరే మనోడు తండ్రి కాబోతున్నాడు రోయ్.